పుష్ప 2 ఎంతటి సెన్సేషనల్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి షాక్ ఇచ్చింది. దాదాపు 1900 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ అంటూ కొత్త వెర్షన్ రిలీజ్ చేశారు. ఇందులో 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేశారు. ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలై దాదాపు 50 రోజుల తర్వాత కూడా థియేట్రికల్ రన్ కొనసాగడం అంటే అరుదైన విషయమే. ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ఆ చిత్ర బృందం కొత్త సన్నివేశాలను జోడించడం అంటే విశేషమే. పుష్ప ది రూల్ విషయంలో అదే జరిగింది. పుష్ప 2 రీలోడెడ్ పేరుతో 20 నిమిషాల అదనపు సన్నివేశాలను కలిపింది చిత్ర బృందం. ఇంతకీ ఆ అదనపు సన్నివేశాలేంటి అనే అందరిలోనూ ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విశేషాలు ఏంటి అంటుంటే, పుష్ప 2 సినిమాలో చాలా మందిని అయోమయానికి గురి చేసిన సన్నివేశం ఇంట్రడక్షన్ ఫైట్. ఆ ఫైట్కు ముందు తర్వాత ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు. రీలోడెడ్ వెర్షన్లో దీనికి సమాధానం ఇచ్చారు. ఫైట్ అయ్యాక సముద్రంలో పడిన పుష్ప చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకుంటాడు. ఈత రాకపోయినా స్నేహితులు చేసిన సవాలు మేరకు తనను వాళ్ళు ఇంటి పేరుతో పిలుస్తారన్న ఆశతో అతను చెరువులోకి దూకి బంతిని బయటకు తీసుకొస్తాడు. అతను జపాన్ వెళ్ళడానికి కారణం తనకు రావాల్సిన డబ్బు అక్కడ స్ట్రక్ అయిపోవడం. అలా డబ్బు చిక్కుకోవడం వెనుక షెకావత్ ఉంటాడు. ఎర్రచందనం సరుకును శ్రీలంక నుంచి జపాన్ చేర్చే సమయంలో అతను హమీద్ జాలిరెడ్డిలను చంపేసి మధ్యలో ఉన్న లింక్ తెంచేస్తాడు. దీంతో పుష్ప తన డబ్బు కోసం కంటైనర్లో జపాన్కు వెళ్తాడు. ఈ సన్నివేశాలన్నీ రీలోడెడ్ వెర్షన్లో ఉన్నాయి. దీంతో పాటు ఇంటర్వెల్ ముంగిట పుష్పకు చెక్ పెట్టడం కోసం మంగళం శ్రీనుతో కలిసి షెకావత్ స్కెచ్ వేసే సీన్, సిండికేట్ తన చేజారే పరిస్థితి వచ్చినప్పుడు పుష్ప రివర్స్ అటాక్ చేసే సీన్, ఇలా పలు సన్నివేశాలను జోడించారు. ఇక పుష్ప 1లో లాకెట్ సీన్కు పే ఆఫ్ లేదని ఫీల్ అయిన వాళ్లకు కూడా రీలోడెడ్ వెర్షన్లో సమాధానం దొరుకుతుంది. రోలింగ్ టైటిల్స్ దగ్గర అజయ్ స్వయంగా పుష్ప మెడలో లాకెట్ వేసే సీన్ పెట్టారు. మొత్తంగా రీలోడెడ్ వెర్షన్తో సినిమాకు ఒక పరిపూర్ణత వచ్చిందని చూసిన వాళ్ళు చెబుతున్నారు.